ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. లూకాసు వార్త 6వ అధ్యాయము 37వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు. వారు ఎవరికి తీర్పు తీర్చకూడదని, ఎవరి మీద నేరము మోపకూడదని, వారెవరికైనా తీర్పు తీర్చినట్లయితే వారిని గూర్చి కూడా తీర్పు తీర్చబడుతుందని, వారెవరి మీదనైనాను నేరము మోపినట్లయితే వారి మీద కూడా నేరము మోపబడుతుందని ఇక్కడ తెలియజేశాడు. ప్రియులారా, తీర్పు తీర్చే పని దేవునిది. ఎవరికైనా తీర్పు తీర్చడానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి మనము దేవుని స్థానంలో ఉన్నట్టుగా వ్యవహరించకూడదు. ఇతరులను దోషులుగా తీర్చి శిక్ష విధించడానికి ప్రయత్నించకూడదు. మనం ఇతరులను అలా చేస్తే మనకు కూడా అలా తీర్పు జరుగుతుంది. మనం వారి పట్ల ఎలా ప్రవర్తించామో వారు కూడా మన పట్ల అలా ప్రవర్తిస్తారు. మరి ముఖ్యంగా దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం దీనిని అర్థం చేసుకొని ఇతరుల పట్ల మన వైఖరిని మార్చుకొని వినయవంతులముగా, సాత్వికులముగా ఉంటూ మన మట్టుకు మనం దేవుని చిత్తంలో సాగిపోవడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమ, దేవుడిచ్చిన క్షమాగుణం కలిగి ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనస్సు పొంది తిననిన ఎడల అతన్ని క్షమింపవలెను అని. ప్రియులారా, మనుష్యుల అపరాధములను మనము క్షమించిన ఎడల మన పరలోకపు తండ్రియు మన అపరాధములను క్షమించును. మనము మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మన తండ్రియు మన అపరాధములను క్షమింపడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును అని. సహోదరి సహోదరులారా, మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మనము వినిన వర్తమానమే గదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదుము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తీర్పు తీర్చకూడదని, అప్పుడు మమ్మను గూర్చి తీర్పు తీర్చబడదని, నేరము మోపకూడదని, అప్పుడు మా మీద నేరము మోపబడదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము దీనిని అర్థం చేసుకొని ఇతరుల పట్ల మా వైఖరిని మార్చుకొని వినయవంతులముగా, సాత్వికులముగా ఉంటూ నీ చిత్తములో సాగిపోయే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించి అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించి సహోదర ప్రేమ కలిగి ఉండుటకు కృపచూపమని, నీవు మా నిమిత్తము నీ ప్రాణము పెట్టావు గనుక మేము కూడా మా సహోదరుల నిమిత్తము మా ప్రాణములను పెట్టేంత ప్రేమ గలవారమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.